ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. అమావాస్య అంటే అమావాస్య రోజుని చంద్రదశ ఆషాఢ అమావాస్య అని అంటారు. సంవత్సరంలో 4వ నెలగా పరిగణిస్తారు. ఆషాఢ అమావాస్య 2025 పౌర్ణమి లేదా పౌర్ణమి రోజు తర్వాత రోజు చంద్రమాసం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆ నెల మధ్యలో అమావాస్య వస్తుంది. 2025లో 12 అమావాస్యలు వస్తాయి. తదుపరి ఆషాఢ అమావాస్య 25 జూన్ 2025 బుధవారం నాడు వస్తుంది. ఆషాఢ అమావాస్య అంటే ఏమిటి? కృష్ణపక్ష ప్రతిపద నుండి ప్రారంభమయ్యే 30వ తిథిని అమావాస్య తిథి అంటారు. ఆషాఢ మాసంలోని అమావాస్య తిథిని ఆషాఢ అమావాస్యగా జరుపుకుంటారు. ఆషాఢ అమావాస్య తేదీ ప్రతి నెలలోని 30 రోజులు సమానంగా 2 భాగాలుగా విభజించబడ్డాయి. మొదటిది అర్ధ భాగాన్ని శుక్లపక్ష తిథి అని, రెండో అర్ధ భాగాన్ని కృష్ణపక్ష తిథి అని పిలుస్తారు. 2025లో ఆషాఢ అమావాస్య తిథి లేదా తిథి తేదీ ఈ క్రింది విధంగా ఉంటుంది. అమావాస్య తిథి జూన్ 25, 2025 బుధవారం. అమావాస్య తిథి ప్రారంభం జూన్ 24 సాయంత్రం 6:59 వరకు ఉంటుంది. అమావాస్య తిథి ముగింపు 2025 సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఆషాఢ అమావాస్య ప్రయోజనాలు. ఆషాఢ అమావాస్య ఉపవాసం ఇలాంటి ఆచారాలను పాటిస్తే భక్తులు ప్రయోజకరంగా ఉంటుంది. రావి చెట్టు కింద ఆవ నూనెతో నింపిన దీపాన్ని ఉంచి పవిత్ర మంత్రాలను పఠిస్తూ దానిని పూజించడం వల్ల జీవితంలో ఊహించని ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అమావాస్య రోజున పుణ్యక్షేత్రాలలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం, బ్రాహ్మణులకు ఆహారం మరియు ఇతర నిత్యావసర దానం చేయడం చాలా పుణ్యప్రదం. రావి చెట్టును పూజించేటప్పుడు ఒక వ్యక్తి దాని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే మరణించిన పూర్వీకులు ఆత్మలు శాశ్వత శాంతి మరియు మోక్షాన్ని పొందుతాయని చెప్తారు. అమావాస్య నాడు చనిపోయిన వారి పేరిట చేసే ఏదైనా నైవేద్యం నేరుగా వారికే చేరుతుందని నమ్మకం. కాబట్టి పూర్వీకులు శాంతి కోసం పితృతర్పణం మరియు పిండ ప్రదానం నిర్వహించడం ఈ రోజు అత్యంత ముఖ్యమైనది. దీనితో పాటు జనమ కుండలిలో పితృదోషం, గ్రహదోషం లేదా శని దోషంతో బాధపడుతున్న స్థానికులు మరణించిన ఆత్మలకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆషాఢ అమావాస్య నాడు తిలతర్పణం, పూర్వీకులకు నైవేద్యాలు మరియు అన్నదానం, పేదలకు ఆహారం వంటి ఆచారాలు జీవితంలోని అన్ని కోరికలు నెరవేరుస్తాయి. గరుడ పురాణం అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు మరియు ఉపవాసాలు చేయడం ద్వారా జన్మ జాతకంలోని అన్ని దోషాలు తొలగిపోవాలని నొక్కి చెప్తుంది. ఈ రోజున హనుమంతుణ్ణి పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుంది మరియు దాని అశుభ ప్రభావాలను తొలగిస్తుంది. ఆషాఢ అమావాస్య కథ. కర్ణాటకలో అమావాస్యను భీమన అమావాస్యగా జరుపుకుంటారు. భీమన అమావాస్య పురాణం ప్రకారం కాశీ యాత్రకు బయలుదేరాలని కోరుకునే ఒక బ్రాహ్మణ జంట అలా చేయలేకపోయారు. ఎందుకంటే వారికి ఒక అందమైన చిన్న కుమార్తె ఉంది. ఆమెను సుదీర్ఘ తీర్థయాత్రకు తీసుకువెళ్లారు. కాబట్టి ఆమెను బ్రాహ్మణ సోదరుడు మరియు అతని భార్య భద్రతతో ఉంచాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తీర్థయాత్ర సుదూర ప్రాంతాల్లో ఉన్నందున బ్రాహ్మణ జంట చాలా కాలం వరకు ఇంటికి తిరిగి రాలేదు. పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్రాహ్మణుడే దురాసుడైన సోదరుడు మరియు భార్య సంపదకు బదులుగా ఆ యువతిని చనిపోయిన యువరాజుకు వివాహం చేశారు. వివాహ ఆచారాల తర్వాత రాజు వధువు మరియు రాజు సైనికులు రాజు శవాన్ని భగీరథి నది ఒడ్డున చివరి కర్మల కోసం తీసుకువెళ్లారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలు దహన సంస్కారాలకు అంతరాయం కలిగించడంతో ప్రజలు ఆ అమ్మాయిని
విచారకరమైన స్థితిలో వదిలి ఇంటికి పారిపోవడం ప్రారంభించారు. అయితే ఆమె ఆశను కోల్పోలేదు మరియు కలీకాంబ అనే 2 దీపం లాంటి నిర్మాణాలను సృష్టించి ఆమె తల్లిదండ్రులు బోధించిన అమావాస్య వ్రతాన్ని ప్రారంభించింది. ఆ దారిలో వెళుతున్న ఒక జంట ఆ అమ్మాయి ప్రార్థన మరియు అంకిత భావాన్ని చూసి ఆమె నిస్సహాయ స్థితి గురించి అడిగి ఆమె తన కథను వారికి చెప్పింది. తరువాత పూజ పూర్తయిన తరువాత ఆమె వారి పాదాలకు తాకి ఆశీర్వదించింది. తెలియకుండానే ఆ జంట ఆమెను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించారు. అంటే మీరు మీ భర్తతో చాలా కాలం జీవించాలి. అకస్మాత్తుగా నిర్జీవుడై యువరాజు మృతులతో నుండి లేచి ఉన్నాడు. ఆమెకు సమృద్ధిగా దీవించిన జంట మరెవ్వరో కాదు, శివుడు మరియు పార్వతీదేవి అని ఆ అమ్మాయి త్వరగా అర్థం చేసుకుంది. ఆషాఢ అమావాస్య ఉపవాస విధానం. ఆషాఢ అమావాస్యలో ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన అంశం. భక్తులు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఇళ్లను శుభ్రం చేసుకుని పూజా నివేదికను ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత వారు శుభ్రమైన బట్టలు ధరించి శుభ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. గణేష్ చతుర్థి రోజున జరిగే శంభ పరమేశ్వరుని మరియు షాడోపచారాలు పూజలను నిర్వహించడానికి వారు శివుడు మరియు పార్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూజ వేడుకల్లో అమావాస్య వ్రత కథను కూడా చదువుతారు. దేవతల విగ్రహాలు ముందు నైవేద్యాన్ని ఉంచుతారు. తరువాత దానిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అమావాస్య ఉపవాసం ఒక పగలు మరియు ఒక రాత్రి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం భక్తులు ఉపవాసం విరమించినప్పుడు ఇది ముగుస్తుంది. ఆషాఢ అమావాస్య ఆచారాలు. ఆషాఢ అమావాస్య రోజు చేసే ఆచారాలు. పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులు తెల్లవారుజామున పవిత్ర నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. దైవిక ఆశీర్వాదాలు పొందడానికి వారు రోజంతా ఆలయంలో నిర్వహించే మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటారు. పితృపూజ, తర్పణ, పిండదానం లేదా తిల తర్పణం అనేవి ఈ రోజున మరణించిన పూర్వీకులు ఆత్మను శాంతింపచేయడానికి చేస్తారు. అమావాస్య రోజున పేదలకు ఆహారం మరియు నిత్యావసర దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పవిత్ర గ్రంథాల ప్రకారం ఆవులకు మేత వేయడం చాలా ముఖ్యం. ఈ రోజున ప్రతి ఇంట్లో దీనిని చేస్తారు. పూర్వీకులు కాకి రూపంలో వచ్చి భక్తులు తమ పూర్వీకుల ఆత్మను శాంతింపచేయడానికి వారికి ఆహారం పెడతారని ఒక నమ్మకం. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. ఆషాఢ అమావాస్య ఒక ముఖ్యమైన పవిత్రమైన అమావాస్య రోజు. ఈ రోజున అనేక మతపరమైన వేడుకలు నిర్వహిస్తారు. అమావాస్య రోజున చేసే ప్రధాన ఆచారాలలో దీప పూజ ఒకటి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని అలంకరించుకుని వివిధ రంగుల దీపాలను వెలిగిస్తారు. ఒక చౌరంగ్ పవిత్రం చేయబడి దాని చుట్టూ రంగోలీ కోలం డిజైన్లతో అలంకరించబడి ఉంటుంది. పూజా వేడుక కోసం టేబుల్ మీద ఉంచిన బహుదివ్యలు వెలిగించినప్పుడు అందంగా కనిపిస్తాయి. దీప పూజ అనేది ఇష్టదేవుడికి లేదా కుటుంబ దేవతలకు మరియు పంచమహాభూతాలకు అంకితం చేయబడినందున ఇది ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇవి 5 ఆదిమ అంశాలు: గాలి, నీరు, అగ్ని, ఆకాశం మరియు భూమి. కొంతమంది పూజను లక్ష్మీ, పార్వతి లేదా సరస్వతీ దేవికి అంకితం చేస్తారు. దీపావళి మాదిరిగానే ఇల్లు చుట్టూ సాయంత్రం వేళలో వెలిగించే దీపాలు అన్నీ చెడు శక్తులను తరిమివేసే జీవితంలో కొత్త ప్రకాశాన్ని స్వాగతించే దీపాలను ప్రసవింపజేస్తాయని నమ్ముతారు. ఈ పూజ భక్తులకు అష్ట ఐశ్వర్యాలను 8 రకాల సంపదలు ప్రసాదిస్తుంది. దీప పూజ రోజు తర్వాత పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఘటారి అమావాస్య పండుగ ఆషాఢ అమావాస్య రోజున వస్తుంది మరియు
మహారాష్ట్ర రాష్ట్రం వ్యాప్తంగా ఆనందం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. అమావాస్య శ్రావణ మాసం ప్రారంభాన్ని సూచిస్తున్న వర్షాకాలం రాకతో ప్రజలు వివిధ కడుపు రుగ్మతలకు గురవుతారు. కాబట్టి ప్రజలు మాంసాహారం మరియు హాట్ లిక్కర్లను కూడా దూరంగా ఉంటారు. అందువల్ల శ్రావణ మాసం రాకకు ముందు ప్రజలు ఆకలిని పెంచడానికి మరియు మాంసాహారంలో మునిగిపోవడానికి మద్యం సేవించడం ఆనందిస్తారు. గటారి అమావాస్యను కర్ణాటకలో భీమన అమావాస్య అంటారు. ఆంధ్రప్రదేశ్లో చుక్కల అమావాస్యగా మరియు గుజరాత్లో హరియాలి అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలు చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి వారి పేరు మీద చేసే దాన ధర్మాలు, పూజలు లేదా ఏదైనా శుభకార్యాలు వారి మోక్షం వైపు నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.